త్రిస్మృతి ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను రథసప్తమి వ్రతకథను తెలియజేయబోతున్నానండి. ఈ వ్రతకథ రథసప్తమి రోజు వింటే ఎంతో మంచి జరుగుతుందండి. ఒక రథసప్తమి రోజే కాకుండా మిగతా రోజులు ఎప్పుడు విన్నను సూర్యభగవానుడి విశిష్టత గురించి మనము తెలుసుకోగలమండి. ఎందుకంటే సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవము కదా. ఇప్పుడు నేను రథసప్తమి వ్రతకథను తెలియజేయబోతున్నానండి. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని అడిగాను. యుధిష్ఠిరుడు అనగా ధర్మరాజు అండి. ఓ కృష్ణ, రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానము అనుసరించిన మనుష్యుడు భూలోకముల చక్రవర్తి కాగలడని నీవు చెప్పావు. అట్లు ఎవరికైనాను ప్రాప్తించినదా అనగా శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చెను. అంభోజ దేశమున యశోవర్తి అను చక్రవర్తి ఉండెను. ఆయన వృద్ధాప్యమున కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్న వారైరి. అట్టి కర్మ పరిపాకము ఎందువలన కలిగెనో తెలుపవలసినదని ఒకనొక బ్రాహ్మణ శ్రేష్ఠుని అడిగాను. అట్లడిగిన రాజుతో, ఓ రాజా, వీరు వీరి పూర్వజన్మలో వైశ్యకులమున జన్మించి మిక్కిలి లోబులై ఉండిరి. అందుచేత వీరిట్టి రోగములకు గురి కావలసిన వారైరి. వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమను చూడవలను. ఆ విధంగా ఆ వ్రతము చూచినంత మాత్రమున దాని మహాత్మ్యముచే వారి పాపములు తొలగిపోవను. కావున వ్యాధితో బాధపడుతున్న వారిని తీసుకుని వచ్చి ఆ వ్రత వైభవం వారికి చూపవలను అని బ్రాహ్మణుడు చెప్పగా, రాజు, అయ్యా, ఆ వ్రతం ఎట్లు చేయవలెనో దాని విధి విధానములు ఏమిటో తెలుపండని ప్రార్థించెను. అందులకు ఆ బ్రాహ్మణుడు, ఓ రాజా, ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించిపోవునో ఆ రథసప్తమి అను పేరు గల వ్రతమును సర్వులు ఆచరించదగినది. ఆ వ్రత ప్రభావమున సకల పాపములు హరించి చక్రవర్తిత్వము కలుగును. ఆ వ్రత విధానము తెలుపుచున్నాను, శ్రద్ధగా వినుము. మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠీ తిథి దినమున గృహస్థులు ఈ వ్రతమును ఆచరించునని కల్పవలెను. పవిత్ర జలములు గల నదులలో కాని, చెరువునందు కాని, నూతియందు కాని తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానము ఆచరించవలెను. ఇలవేలుపులకు, కులవేలుపులకు, ఇష్టదేవతలకు మొక్కి పూజించి అటు పిమ్మట సూర్య దేవాలయములకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు, ధూపములు, దీపములు, అక్షతలతో శుభప్రాప్తి కొరకు పూజించవలెను. పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము కావించి అతిథులతో, సేవకులతో, బాలకులతో భక్ష్యభోజ్యములు ఆరగించవలెను. ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు. ఆ రాత్రి వేదపారగులకు విప్రులను అంటే బ్రాహ్మణులను పిలిపించి సూర్యభగవానుని విగ్రహాన్ని నియమము ప్రకారము పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలెను. భోజనాలకు పూర్వము, ఓ జగన్నాథుడా, నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసినదిగా వేడుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిలో గల జలమును నీటిలో విడువవలెను. అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులను తాను గృహమున నేలపై ఆ రాత్రి శయనించి జితేంద్రియుడై ఉండి ఉదయమునే లేచి నిత్యకృత్యములు ఆచరించి శుచియై ఉండవలెను. ఒక దివ్యమైన సూర్యరథాన్ని దీపమాలికలతోనూ, చిరుగంటలతోనూ, సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు, మణులతో అలంకరించవలెను. బంగారుతో గాని, వెండితో గాని గుర్రాలను, రథసారథిని, రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాధికములను నిర్వర్తించుకొనవలెను. వదరుబోతులను, పాషండులను, దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసూక్త పారాయణ చేయుచుండగా నిజగృహమును చేరవలెను. పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకుని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండపము మధ్యభాగమున రథమును స్థాపించవలెను. కుంకుమతోనూ, సుగంధ ద్రవ్యములతోనూ, పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ, దీపములతోనూ అలంకరించవలెను. అగరు ధూపములు ఉంచవలెను. రథమధ్యమున ఉన్న సూర్యుని సర్వ సంపూర్ణముగా అర్చన చేయవలెను. ధనలోభము చేయరాదు. లోభివై ధనమును ఖర్చు చేయుటకు మనస్సు అంగీకరించినచో వ్రతము వైఫల్యమును, దాని వలన మనస్సు వికలత్వమును పొందును. పిమ్మట రథాన్ని, రథసారథిని, అందుకల్ల సూర్యభగవానుని పుష్ప, ధూప, గంధ, వస్త్ర, అలంకార భూషణాదులు, నానావిధ ఫలభక్ష్యాదులు కల నైవేద్యాలతో పూజించి ఈ విధముగా దివాకరుని స్తోత్రము చేయవలెను. ఓ భాస్కర, దివాకర, ఆదిత్య, మార్తాండ, గ్రహాధిప, అపాంనిధే, జగద్రక్షక, భూతభావన, భూతేశ, భాస్కర, ఆర్తత్రాణపరాయణ, హర, అచింత్య, విశ్వసంచార, విభో, హే విష్ణు, ఆదిభూతేశ, ఆది మధ్యాంతరహిత, భాస్కర, ఓ జగత్పతే, భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన ఈ అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము అని
మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలెనని భాస్కరుని ప్రార్థించవలెను. ధనము లేని వాడైనను విధి ప్రకారముగా అన్ని కార్యక్రమములు చేయవలెను. రథము, సారథి, గుర్రములు, వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు, 7 అయిన జిల్లేడు పత్రములతో సూర్యభగవానుని శక్తి కొలది ముందు చెప్పినట్లు విధి విధానముగా పూజించవలెను. పురాణ శ్రవణ మంగళ గీతాలతో మంగళ వాద్యాలతో ఆ రాత్రి జాగరణ చేసి పుణ్యకథలను వినవలెను. పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుని మనస్సున ధ్యానము చేయుచు అర్ధనిమీలిత నేత్రుడై చూడవలెను. ప్రాతకాలమున లేచి విమునుడై స్నానకృత్యములు నిర్వర్తించుకుని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి వివిధ రత్నభూషణములతో ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచవలెను. అట్లు చేసిన అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును అని బ్రహ్మవిధులు చెప్పిరి. పిమ్మట యథాశక్తి దానమును ఇయ్యవలెను. ఈ రథమును తమ పురోహితులైన గురుదేవతలకు ఎర్ర రంగు వస్త్ర యుగళంతో సమర్పించవలెను. ఆ విధంగా చేసినచో ఈ జగత్పతి అవును. కావున సర్వయత్నముల చేతను రథసప్తమి వ్రతము ఆచరించవలెను. దాని వలన భాస్కరానుగ్రహము కలిగి మహాతేజులు బల పరాక్రమవంతులు అయి విపుల భోగములను అనుభవించి రాజ్యమును నిష్కాటంకముగా చేసుకొందరు. ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్ర పౌత్రులను కలిగి చివరగా సూర్యలోకమును చేరుదురు. అక్కడ ఒక కల్పకాలము ఉండి చక్రవర్తిగా జన్మించి ఆ పదవిని అనుభవించును. శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు. ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిని తాను పోయెను. రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములను అనుభవించెను. ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి. ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదలను ఇచ్చెను. ఈ విధముగా బంగారుతో చేయబడిన సారథి గుర్రాలతో కూడుకొనిన శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వము పొందగలరు. ఇది రథసప్తమి వ్రత కథ సంపూర్ణము. ఇదేనండి రథసప్తమి వ్రత కథ. ఈ కథ ఎప్పుడు ఎవరు విన్నను ఎంతో మంచి జరుగుతుందండి.